హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో పచ్చి కొబ్బరి ఉపయోగించి కాకరకాయ ఫ్రై ఏ విధంగా టేస్టీగా చేయాలో చూద్దామండి. పచ్చి కొబ్బరితో కాకరకాయ ఫ్రై చేయడానికి ఆ కాకరకాయని కోసే విధానమే ముఖ్యమైనదండి. దాన్ని ఏ విధంగా కోసుకోవాలో నేను చూపిస్తాను. ముందు ఈ కాకరకాయ మీద ఉన్న బొడిపల్లిని తీసివేయాలండి. ఈ విధంగా తీసిన తర్వాత దీన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. నేను ఏ విధంగా చూపిస్తాను. దీని లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి. మీరు దీన్ని చాకుతో కూడా కోసుకోవచ్చండి. చాలా చిన్నగా చూసారా, ఈ విధంగా తరుముకోవాలి. పావు కిలో కాకరకాయలని ఈ విధంగా చిన్నగా తురుముకున్నానండి. దానిలోనికి పచ్చి కొబ్బరి, ఒక మీడియం సైజు కొబ్బరిని సగభాగం అండి ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను. దీనిలోనికి కొద్దిగా బెల్లము, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కోసి పెట్టుకున్నాను. దానిలోనికి 4 పచ్చిమిరపకాయలు. ఇందులో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. కాకరకాయ ఫ్రై అవ్వడానికి నేను 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయ అన్నీ కూడా ఒకేసారి వేసి మనం వేయించాలండి. ఈ విధంగా కొద్దిసేపు మనం స్టవ్ని హైలో పెట్టి వేయిస్తూ ఉండాలి. ఈ విధంగా కాకరకాయ కొంచెం వేగిన తర్వాత మనము ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇవి 2 వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను. మీరు ఈ కూర అంతా కూడా హైలోనే పెట్టి చేయాలి. ఈ విధంగా కూర వేగిపోయిన తర్వాత మనము ముందుగా తురుముంచుకున్న కొబ్బరి వేయాలి. ఈ కొబ్బరి వేసిన తర్వాత మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కాకరకాయ ఫ్రైని తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.